హాయ్ Hi. తారా. హాయ్. ఓ ఇంతలోనే షూట్ చేసిన పిక్స్ అన్ని కూడా పంపించేసింది. ఏది ఇవ్వు చూద్దాం. నువ్వు ఫస్ట్ టైం ఫోటో షూట్ చేసావు కదా, దాన్ని పెద్ద స్క్రీన్ లో చూస్తేనే బాగుంటుంది. రే 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 ఆగ్రా రే. లెట్స్ ప్లే. హాయ్ తారక్. ఒక్క సెల్ఫీ అడిగినందుకు ఎన్ని పోజులు కొట్టావు. ఇప్పుడు చూడు నీతో ఎన్ని ఫోటోలు దిగాను. కమ్ ఆన్ గైస్ గో. డిస్కస్టింగ్. వెరీ చీప్ మెంటాలిటీ. మన ఊరి వాళ్ళు కదా అని సాయం చేయడమే తప్పైపోయింది. ఎవరికి సాయం చేసావు నాన్న? ఎవరో ఒక అమ్మాయి సరసు తెలుగు అమ్మాయి అని వచ్చింది. తెలుగు వాళ్ళని అలా తిట్టకు నాన్న. ఈ దేశంలో తెలుగు వాళ్ళు ఉండడమే కష్టం. సమ్ టైమ్స్ మిస్టేక్స్ హ్యాపెన్స్ నాన్న. అండ్ అందరూ చెడ్డవాళ్ళు అయిపోరు, మంచివాళ్ళు కూడా ఉంటారు. ఓహో, అంతటి మంచి వాళ్ళని తమరెక్కడ చూసారో? సూపర్ మార్కెట్లో తెలుగు అమ్మాయి. వాట్ ఏ బ్యూటీ, వాట్ ఏ బిహేవియర్. తమరికి ఆవిడని ఇంటికి ఆహ్వానించాలని అనిపించలేదా? వేడి వేడి టీ రెడీ. అనుకున్నా, నువ్వేనని అనుకున్నా. సరసమా, తన గురించి నీకు అసలు తెలీదు. ఇక్కడే ఉంటుంది కదా, తెలుసుకుంటాను. అయ్యో, అందుకంటే ముందు టీ తాగండి. 3 roses. 2 నా చెవులకి, 1 మా సరసమ్మకి. తారా. ఆ? ముందు వాటి కింద పెట్టు. ఐ సెడ్ కీప్ ఇట్ డౌన్. నడువు ఇక్కడి నుంచి. పద బయటికి. అయ్యో, వద్దురా, పద బయటికి. నా సరసమ్మా, మాట ఊరుకో. ఇంతసేపు అయింది, దీపం కూడా పెట్టలేదా? అటు చూడరా. ఓకేనా సరసత్తయ్య? అత్తయ్య అంటోందిరా. సరసత్తా. సూపర్ మార్కెట్లో తనతో నువ్వేమేం చెప్పావు? నేనేం చెప్పాను? మీరు పెళ్లి చేసుకోలేదని మీ అబ్బాయి పెళ్లి చేసుకోలేదా? చేసుకోను అంటున్నాడు, నేను వదిలేస్తానా? ఇంట్లో దీపం వెలిగించడానికి ఒక కోడలు కావాలి అని నేను పట్టుదలతో ఉన్నాను. నువ్వు అక్కడిచ్చిన ఐడియాని పాప ఇక్కడ వెలిగిస్తోంది. ఏయ్, పద. అత్తయ్య ఏయ్, చప్, పద. బయటికి పో. చేయదులు. సారీ, వెళ్ళు. ఏయ్ ఏయ్, నువ్వేం చేస్తున్నావు? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో 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 మచ్. నీకేమైనా పిచ్చా? చూసి వారం రోజులు కూడా కాలేదు, ఇదేంటి కొత్త డ్రామా? నో నిజంగానే. లవ్ మొదలవడానికి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ చాలు. అండ్ ఐ హ్యావ్ మై ఓన్ రీజన్స్ టు. నువ్వు చెప్పినట్టు ప్రతిరోజు తప్పకుండా మీ అమ్మా నాన్నల్ని చూడ్డానికి వెళ్తుంటావు. దాట్ షోస్ లవ్ అండ్ రెస్పెక్ట్. అండ్ యాజ్ అ స్పోర్ట్స్ పర్సన్ చివరి వరకు ఫైట్ చేసే నీ స్పిరిట్ ని చూశాను. దాట్ షోస్ కమిట్మెంట్. ఈ క్వాలిటీస్ చాలు నిన్ను లవ్ చేయడానికి. హలో, నేను నా లైఫ్ లో ఒక బౌండరీతో బతుకుతున్నాను. అండ్ ఐఎమ్ హ్యాపీ విత్ దట్. వన్ లాస్ట్ రిక్వెస్ట్. నో. ప్లీజ్ నో అని చెప్పకు. జస్ట్ వన్ డేట్. మిస్టర్ తారక్ రామ్. ఈ పేరు నీకెలా తెలిసింది? నీ ఫుల్ పేరు మీ తాతయ్య పేరు రెండు ఒకటే, తారక్ రామ్. ఇట్స్ రియల్లీ నైస్. నీ ఇంట్లో దీపం వెలిగించబోయే అమ్మాయి కులం, గోత్రం, పేరు తెలుసుకోవాలి కదా. సరసమ్మా. జస్ట్ వన్ డే. ఆ తర్వాత నీకు నా మీద ఎలాంటి ఒపీనియన్ రాకపోతే ఇంకెప్పుడు నిన్ను డిస్టర్బ్ చేయను. నో, ఇంపాసిబుల్. ఎందుకు? నా బ్యూటీకి ఎక్కడ టెంప్ట్ అయిపోతానన్న భయమా? నేను మగాణ్ణి. అందుకే అడిగేది. ధైర్యం ఉంటే ఒప్పుకో. డేట్ అయిన తర్వాత నన్ను ఇబ్బంది పెట్టవని నేను ఎలా నమ్మేది? మా అమ్మ మీద ఒట్టు.